ఫర్ యాక్ట్రెస్ ఇది మాత్రం నేను స్ట్రెస్ అవుట్ చేసి చెప్దాం అనుకుంటున్నాను. చాలామంది ఏంటంటే యాక్ట్రెస్గా ప్రూవ్ చేసుకోవాలని చెప్పి అనుకుంటారు అనమాట. కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకి సపోర్ట్ ఇవ్వకపోవడమో లేకపోతే వేరే కండిషన్స్ వల్ల వాళ్ళు రారు. సో వన్స్ మీరు యాక్టర్గా డిసైడ్ ఇది చేద్దామని చెప్పి అనుకున్న తర్వాత అది మిమ్మల్ని ఖచ్చితంగా పుష్ చేస్తుంది. సో అలా పుష్ చేసేలా మీరే ఇంకా దాన్ని చేసుకోవాలి. అండ్ వీ కెన్ సే దట్ అవర్ టీమ్, మా టీం నుంచి మీకు ఎటువంటి ప్రాబ్లము రాదు, నేను గ్యారంటీ ఇవ్వగలుగుతాను. సో మా టీం నుంచి ఎటువంటి ప్రాబ్లము రాదు. అండ్ మీ స్కోప్ని, మీ యాక్టింగ్ లెవెల్స్ని పెంచేలాగే ఉంటుంది, కానీ లేకపోతే డైరెక్షన్ కావచ్చు దేనన్నా కూడా డిక్రీజ్ చేసేలాగైతే ఏముండదు. కాకపోతే నేనైతే ఒకటి బలంగా అనుకుంటున్నాను, మనం ఒకటి చేయాలి అని చెప్పి డిసైడ్ అయిన తర్వాత సినిమాటికిజంలో డిక్రీజ్ అవ్వకూడదు, స్టోరీ టెల్లింగ్లో డిక్రీజ్ అవ్వకూడదు. ఏ ఒక్క చిన్న విషయాన్ని కాంప్రమైజ్ అవుతామో ఇది దేనికి కాంప్రమైజ్ అవ్వకూడదు అనమాట. ఉన్నంతలో బాగా చేసామరా అనిపించుకోవాలి. యాక్టర్స్ కనే కాదు అందరికీ కూడా ఒక విషయం, సిద్ధు జొన్నల గడ్డ చెప్పినట్టు అనేటోడు ఎప్పుడు అంటూనే ఉంటాడు, వాడికి ఇంకేం పని లేదు, వాడు అని అక్కడే ఉంటాడు అనమాట. మనం కాకపోతే మనం వాడిని పక్కన పెట్టి మనం వెళ్ళిపోతూ ఉండాలన్నమాట, మన పని చేసుకుంటూ.